ఎక్స్పెక్ట్ చేశా, ట్రైలర్ చూసినప్పుడే ఇలాంటిదేదో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అనుకున్నట్టే అయింది. హాయ్ ఫ్రెండ్స్, కింగ్డమ్ సినిమా చూసి వచ్చాను. ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడే ఏంటి ఒక్క మూవీలో ఇన్ని ఎలిమెంట్స్ చూపిస్తున్నారు, ట్రైలర్ లోనే ఇన్ని ఎలిమెంట్స్ ఉంటే ఒక మూవీలో దీన్ని ఎలా సింక్ చేస్తారు స్టోరీని అని చాలా డౌట్ పడ్డాను. కానీ గౌతమ్ తిన్ననూరి తీసిన జెర్సీ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అతని రైటింగ్ మీద కొద్దిగా నమ్మకంతో కింగ్డమ్ సినిమాకి అయితే వెళ్ళాను. సినిమా ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూశాక ఓకే, మన గెస్ రాంగ్ కాలేదు, సినిమా బానే ఉన్నట్టుంది అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత నేను చూసిన పెద్ద స్కేల్ సినిమాలన్నీ కూడా ఒక్కొక్క రెఫరెన్స్ అన్ని కనిపిస్తూ వచ్చి కేజీఎఫ్, యుగానికి ఒక్కడు, దేవరా, అబో ఇలా చాలా రెఫరెన్స్లు అయితే మాత్రం కనిపిస్తాయి మనకు. పాజిటివ్స్ ఏంటంటే ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి విజువల్ స్టోరీ టెల్లింగ్ నాకు చాలా బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ సెటిల్డ్ గా పర్ఫామ్ చేశాడు. ఇంతకు ముందు సినిమాల్లో కొంచెం లౌడ్ గా ఉండేది, ఆ లౌడ్నెస్ లేకుండా క్యారెక్టర్ కి ఎంత కావాలో అంత మేరకు పర్ఫార్మెన్స్, ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా నచ్చింది విజయ్ దేవరకొండ మీద. మీరు కూడా ఒకసారి సినిమా చూసి సినిమా ఎలా ఉందో డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బై.